ఈరోజు మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్ డిమోరిస్ థీరం టాపిక్ పేరు డిమోరిస్ థీరంలో డిమోవరీస్ అనే చాప్టర్లో థర్డ్ క్వశ్చన్ చెప్పుకోబోతుంది. సో ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² minus 2x plus 4 is equal to 0, then show that alpha power n plus beta power n equal to 2 power n plus 1 into cos of n pi by 3 అని ప్రూవ్ చేయాలి. అయితే దీనికోసం ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఏమి ఈక్వేషన్ ఇచ్చాడు? x² minus 2x plus 4 is equal to 0 అనే ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టాలంట. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టాలి. సో రూట్స్ ఎలా కనిపెడతామో చూడండి. గివెన్ ఈక్వేషన్ రాస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ని రాయండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² minus 2x plus 4 equal to 0. అయితే దీనికి ఏం కనుక్కోవాలి? మనం రూట్స్ కనుక్కోవాలి. ఆ రూట్స్ కనుక్కున్న తర్వాత ఆ విలువల్ని ఏమనుకోవాలంట? ఒకటి ఆల్ఫా అయితే ఒకటి బీటా అనుకోవాలి. అయితే రూట్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా మెథడ్ ఉంది కదా. ఇది 1 అనుకున్నాం అనుకో. సో లెట్ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, స్మాల్ b ఈక్వల్ టు -2, స్మాల్ c ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. మనం కనుక్కోవాల్సింది రూట్స్ కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a ఫార్ములా. దీని ప్రకారం x విలువని కనుక్కోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ b ప్లేస్లో ఏం రాసుకుంటాం మనం? -2 రాస్తాం. సో మైనస్ ఆఫ్ -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఏం రాస్తాం? 1, c ప్లేస్లో ఏం రాద్దాం? 4 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏమన్నాం? 1 రాసుకున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ -2 ఇంటూ -2 అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. పాజిటివ్ ప్లస్ 4 అవుతుంది కాబట్టి 4 రాసుకోవచ్చుగా. 4 మైనస్ 4 ఇంటూ 4 16 డివైడెడ్ బై 2 రాసుకోండి. సో దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏమవుతుందో చూడండి. 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16లోంచి 4 తీసేద్దాం. 12 దీనికి పెద్దదానికి మైనస్ గుర్తుంది కాబట్టి -12 అవుతుంది. సో -12 డివైడెడ్ బై 2 అవుతుంది. సో దట్ మీన్స్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ -1 బదులుగా ఎక్కడున్నా కూడా i² రాసుకోండి. -1 బదులుగా i² రాయాలి. అంటే అర్థం ఏంటి? 12 గానే ఉంచండి. -1 బదులుగా ఇక్కడ మైనస్ అంటే -1 అనుకోవచ్చుగా, -1 ఇంటూ 12 అనుకోవచ్చుగా. కాబట్టి మైనస్ ఉన్నట్టుగా భావించి ఆ ప్లేస్లో i² సబ్స్టిట్యూట్ చేయండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అనమాట బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్కి 12 రాసుకున్నాం. రూట్ 12 బదులుగా ఏం రాయొచ్చమ్మా? 4 ఇంటూ 3 రాసుకోవచ్చు. మళ్ళా i²కి రూట్ పెడితే i²కి రూట్ రాసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, అప్పుడు i మాత్రమే ఉంటుంది. డివైడెడ్ బై 2 అవుతుంది.
ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 ప్లస్ ఆర్ మైనస్ √4 ఇంటూ √3 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది కాబట్టి ఏం మిగిలింది మనకి I డివైడెడ్ బై 2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ √4 అంటే ఎంత 2 √4 అంటే 2 కాబట్టి 2√3i డివైడెడ్ బై 2 రాసుకుంటాం. ఈ రెండిట్లో 2 కామన్ తీయొచ్చుగా 2 మాత్రమే కామన్ తీయొచ్చు. ఇందులోనూ ఉంది ఇందులోనూ ఉంది కాబట్టి ఏం కామన్ తీద్దాం 2 కామన్ తీద్దాం. అప్పుడు 1 ప్లస్ ఆర్ మైనస్ √3i డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అంటే 2 రూట్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఎక్స్ విలువ ఏమవుతుంది మొత్తం మీద సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి 1 ప్లస్ ఆర్ మైనస్ √3i అనమాట. దీని తర్వాత ఇది ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ √3i అనమాట. సో ఒకటేమో 2 రూట్స్ వచ్చాయి 2 రూట్స్ వచ్చాయి 2 వాల్యూస్ వచ్చాయి ఎక్స్కి. ఏమేమి రూట్స్ 1 ప్లస్ √3i ఒకటి 1 మైనస్ √3i ఒకటి. సో 2 రూట్స్ వచ్చాయి. ప్రాబ్లం చూద్దాం. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్కి ఏవైతే రూట్స్ వచ్చాయో ఆ రూట్స్ని ఏమనుకోవాలంట ఒకటి ఆల్ఫా అనుకోవాలి ఒకటి బీటా అనుకోండి అని ప్రాబ్లంలోనే చెప్పారు. కాబట్టి ఇందులో 2 రూట్స్ వచ్చినాయి కదా మొదటి దాన్ని ఆల్ఫా అనుకోవాలి రెండో దాన్ని బీటా అనుకోవాలి. ఇప్పుడు చూద్దాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. చూడండి లెట్ ఇది ప్రాబ్లం. సో లెట్ ఏమనుకోమన్నాడు ఆల్ఫా మొదటి దాన్ని 2 రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మొదటి దాన్ని ఆల్ఫా అనుకోండి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3i. రెండో దాన్ని ఏమనుకోవాలి బీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ √3i రాసుకోవాలి. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. అయితే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఒకటి వచ్చింది. ఇది తీసుకున్నాం అనుకో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. అంటే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఎల్హెచ్ఎస్ తీసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్లో ఏముంది ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఉంది. సో దాన్ని తీసుకుని దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఇది తీసేసుకున్నాం కదా ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వాల్యూలే ఆల్ఫా బీటాలుగా తీసుకున్నాం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అనమాట. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం ఆల్ఫా పవర్ n ప్లస్ ఇక్కడ ఉంది మనం లెక్కలో చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది తీసుకోవాలి. ఆల్ఫా అంటే ఏంటి అర్థం ఇది ఆల్ఫా మనకు ఆల్రెడీ తెలిసింది కదా ఆ వాల్యూ రాసుకోండి 1 ప్లస్ √3i హోల్ పవర్ n అనమాట. ప్లస్ బీటా అంటే ఏంటి ఇది రాసుకోవాలి. ఇది అంటే అర్థం ఏంటి 1 మైనస్ √3i హోల్ పవర్ n రాసుకోండి. దట్ మీన్స్ 1 ప్లస్ √3 ఇంటూ i హోల్ పవర్ n రాసినందువల్ల ఇక్కడ ఏమవుతుంది మనం దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ దీని బదులు ఏ ప్లేస్లో ఏముంది 1 స్క్వేర్ ఉంది. √3 హోల్ స్క్వేర్ అంటే 3గా √3 హోల్ స్క్వేర్ చేసి దానికి రూట్ కట్టుకోండి. అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏమవుతుంది దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలో చూడాలి. ఎందుకు అలా చేయాలి అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపం రావాలి లోపల. నాకు ఇక్కడ డిమోరీస్ వాడాలి అంటే ఇక్కడ కాస్ థీటా వాల్యూ రావాలి ఇక్కడ సైన్ థీటా వాల్యూ రావాలి ఐ సైన్ థీటా రూపం రావాలి. అలా రావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటే మొదటిది హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ √3కి స్క్వేర్కి క్యాన్సిల్ అంటే ఏమవుతుంది 3 అవుతుంది. అంటే √4 అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. దీన్ని మాత్రం దీన్ని కూడా అంతే
దీన్ని దేంతో డివైడ్ చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అనాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ కూడా 3ని అంటే ఏంటి అర్థం? రూట్ 4 అనమాట. రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇది ఉంది చూసారా, దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఈ లోపల దాన్ని మాత్రమే, లోపల దాన్ని. అలాగే ఈ లోపల ఉంది చూసారా, ఆ లోపల దాన్ని కూడా 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దీన్ని మళ్ళీ తీసుకుంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ చూడండి, దీన్ని దేంతో మల్టిప్లై చేయమన్నాను నేను? 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. 2 ఇంటూ 1 ప్లస్ రూట్ 3i/2 రాసుకుంటాం. 2తో మల్టిప్లై చేసా చూడండి, 2తో మల్టిప్లై చేసి అదే 2తో డివైడ్ చేసినందువల్ల వాల్యూ ఏం మారదు కదా. హోల్ పవర్లో ఏముంది? n ఉంది. మళ్ళా ప్లస్ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. అంటే ఏమంటాను? 2 ఇంటూ 1 మైనస్ రూట్ 3i/2. దాన్ని కూడా ఈ 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. చూడండి, 2తో మల్టిప్లై చేసా, 2తో డివైడ్ చేసా. ఇక్కడ హోల్ పవర్ n రాసుకోండి, హోల్ పవర్ n రాసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 పవర్ n రాసుకోండి. ఈ n అనేది దీనికి వర్తిస్తుంది, దీనికి కూడా వర్తిస్తుంది. అంటే 2 పవర్ n రాసుకుంటాం. 2 పవర్ n ఇంటూ 1 ప్లస్ రూట్ 3i/2 హోల్ పవర్ n వచ్చింది. ఇది మొత్తానికి కూడా n రాసుకుంటాం. అలాగే 2 పవర్ n రాసుకుంటాం. 2 పవర్ n ఇంటూ దీని మొత్తానికి కూడా పవర్లో n రాసుకుంటాం. చూడండి, బై 2 హోల్ పవర్ n రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ n ఇంటూ దీన్ని ఏ పదానికి ఆ పదం విడివిడిగా రాయొచ్చుగా, ఇలాగా. ఎలా? 1/2 రాసుకుందాం ప్లస్ i ఇంటూ i ఇట్లా రాసుకుని ఇంటూ రూట్ 3/2 హోల్ పవర్ n రాయొచ్చుగా. ఈ i ఇటు రాసేసి రూట్ 3/2 రాసుకోవచ్చుగా. హోల్ పవర్ n రాసాం. అలాగే 2 పవర్ n కూడా ఉంచేసి దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. 1/2 మధ్యలో గుర్తే ఉంది, మైనస్ i ఇంటూ రూట్ 3/2 హోల్ పవర్ n అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ థీటాల్లో రాసుకోవచ్చు. ఇది కాసుల్లో రాయాలి, ఇది సైన్లలో రాసుకోవాలి. సరే, ఇప్పుడు 2 పవర్ n ఇంటూ ఇది కాసుల్లో దేనికి యాంగిల్ అనేది మీకు కావాలి. సో 1/2 అనేది దేనికి యాంగిల్? కాస్ π/3. కాస్ π/3 అంటే ఏంటి? కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ 1/2. పోనీ మీకు ఐడియా రాలేదనుకోండి, ఇక్కడ క్వశ్చన్లో ఆన్సర్లు ఏముందో చూసుకోండి. కాస్ ఆఫ్ ఇక్కడ π/3 కనపడుతుందిగా, అంటే మనకి ఆన్సర్లో π/3 రావాలనేగా అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మొదటి దానికి కాస్ π/3 రాసుకోండి. అంటే కాస్ 60 అనమాట దీని విలువ. ఇది కాస్ 60కి 1/2 అనమాట. కాబట్టి కాస్ 60 అంటే ఏంటి? π/3 ప్లస్ i. ఇది ఎలా ఉండాలి? సైనుల్లో ఉండాలి. ఇది కాసుల్లో ఉంటే పక్కనది సైనుల్లో ఉండాలి. అంటే సైన్ π/3 రైట్. సైన్ π/3 హోల్ పవర్ n రాస్తావు ప్లస్ 2 పవర్ n ఇంటూ 2 పవర్ n ఇంటూ ఇక్కడ 1/2ని ఏమంటాను? 1/2ని కాస్ ఆఫ్ π/3 అంటాం. మైనస్ i సైన్ ఆఫ్ π/3 i సైన్ π/3 హోల్ పవర్ n రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం? డిమోరిస్ థీరం వాడతాం.
డిమోరీస్ వాడతాం. చూడండి, డిమోరీస్ వాడినప్పుడు దట్ ఈస్ ఈక్వల్ 2 power n ఇంటూ డిమోరీస్ వాడతాం అంటే ఏంటి, ఇక్కడ పవర్లో ఉన్న n కాస్త π/3 పక్కకు వచ్చి చేరిద్ది. ఈ n పవర్లో ఉన్న n కాస్త దీని పక్కన వచ్చి కూర్చునిద్ది, అంటే n π/3 అవుతుంది. ఇక్కడ కూడా ఈ π/3 కూడా n వచ్చి పక్కన వచ్చి ఉంటుంది అనమాట. అంటే ఎలాగా చూడండి, n లోపలికి వచ్చేసిద్ది. ఇక్కడ కాస్ ఆఫ్ n π/3 ప్లస్ I sin ఆఫ్ n π/3 మళ్ళా ప్లస్ 2 power n ఇంటూ ఇక్కడ కూడా ఈ పవర్లో ఉన్న n కాస్త ఈ π/3కి పక్కన వచ్చి చేరిద్ది. చూడండి, కాస్ ఆఫ్ n π/3 అంటే కాస్ ఆఫ్ n π/3 మధ్యలో గుర్తే ఉంది, మైనస్ I sin చూడండి మైనస్ I sin n π/3 I sin n π/3 అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం కామన్ తీయాలి, మొత్తంలో ఏం కామన్ తీయాలో మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ 2 power n ఉంది, ఇక్కడ 2 power n ఉంది కదా. దట్ ఈస్ ఈక్వల్ ఈ 2 power n కామన్ తీయండి. రెండు పదాల్లోనూ ఉంది కాబట్టి 2 power n అనేది కామన్ తీసి పెట్టాం. ఇప్పుడేమవుతుంది, కాస్ ఆఫ్ ఇది రాద్దాం n π/3 ప్లస్ I sin ఆఫ్ n π/3 అన్నమాట. మళ్ళా ఇది కూడా ఆర్డర్లో రాసేసుకోండి, కాస్ ఆఫ్ n π/3 మైనస్ I sin ఆఫ్ n π/3. ఇదంతా ప్లస్తో ఉంది, అవును, ఇది ప్లస్తో ఉంది, ఇది మైనస్తో ఉంది. ఓకే, సో క్యాన్సిల్ చేసాం అనమాట. దట్ మీన్స్ 2 power n ఇంటూ ఇటు కాస్ట్ n π/3 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి యాడ్ చేస్తే ఏమవుతాయి, 2 cos n π/3 అవుతుంది. 2 cos ఆఫ్ n π/3. సో దీని పవర్లు ఏం లేకపోతే 1 ఉన్నట్టేగా. దట్ ఈస్ ఈక్వల్ 2 power n ప్లస్ 1 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నా, అంటే 2 power n ప్లస్ 1 కాస్ ఆఫ్ n π/3. ఇది మనకు వచ్చిన ఆన్సర్. చూడండి, మనకు కావాల్సిన ఆన్సర్ అదేనా, 2 power n ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ n π/3 అనమాట. దీన్ని ఏమంటాం, RHS అంటాం. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందనమాట. మనకి LHS నుంచి స్టార్ట్ అవుతాయి. LHSని తీసుకొని దాన్ని సింప్లిఫై చేయడం మొదలు పెడితే దాని ప్రూఫ్ ఏమొచ్చింది, ఇలా వచ్చింది. కాబట్టి ఆ LHSని తీసుకుని RHSని ప్రూవ్ చేసామన్నమాట. ఇది 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్తో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.